చాలా ఎంతో శంకరునిలాగా చాలా ఇదిగా ఉంటాడు, జ్ఞానప్రదాతగా ఉంటాడు. ఆశ్రయ సర్వభూతానాం, అన్ని ప్రాణులు కూడా ఆశ్రయంగా ఉంటాడు. యథాదేవో రమాశ్రయ, విష్ణుమూర్తిలా మహావిష్ణువు వలె సమస్త ప్రాణులకు రక్షణగా ఉంటాడు. ఇంకా ప్రాణులన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఉంటాడు. కృష్ణుడి వలె సకల సద్గుణాలు కలిగి ఉంటాడయ్యా. రంతిదేవ ఇవ ఉదారహ, రంతిదేవుడు అనేటువంటి వాడు ఆ రాముడి యొక్క వంశంలో, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఒక మహాదాత. ఆయన రంతిదేవుడి కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆయన మహాదాతగా ఉంటాడు. ఆయనలో ఉన్నటువంటి దానగుణం అంతా కూడా, శివి చక్రవర్తిలో ఉన్న దానగుణం అంతా కూడా వీటిలో ఉంటుంది. యయాతివ ధార్మిక, యయాతి మహారాజులాగా ధార్మికుడైతాడని చెప్పి అందరూ కూడా అతన్ని చక్కగా దీవించారు. వాడు పెద్దవాడైనాడు. ఈ పుట్టినప్పుడే అతను చాలా అద్భుతమైనటువంటి జ్ఞానయశో విభూషణుడై పుట్టాడు కనుక పరీక్షిత్ మహారాజు తొందరగానే రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. ఎందుకంటే రాజ్యాధికారం ఆయననే చేయగలిగినవాడు. తర్వాత వాడు అతనే కనుక ఉత్తరాధికారి కనుక ఆ రాజ్యభారాన్ని సంభాళిస్తూ రాజ్యాన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లుగా రామరాజ్యంలాగా చక్కగా పరిపాలిస్తూ వచ్చాడు. అలాంటి వాడు ఇక ధర్మ మార్గాన్ని అతిక్రమించే వారిని గట్టిగా శిక్షిస్తాడు పరీక్షిత్ మహారాజు. అలాంటి పరీక్షిత్ మహారాజు ఇదంతా కూడా బ్రాహ్మణులు అడుగుతుంటే అక్కడ శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఇదే కథ జరిగిందయ్యా ముందు పూర్వకాలంలో అని చెప్పి నీ కథ గురించి చెప్తున్నాను అంటున్నాడు. ఇక సూతుల వారి శౌనకాది మహామునులతో అంటున్నాడు, ఆ పరీక్షిత్ మహారాజు ఎంతో దానగుణం కలిగినటువంటి వాడు. ఆయన ఒకనాడు వేటకు వెళ్ళాడు. అనేక మృగాలను సంహరించేసి చాలా కష్టపడి చాలా శ్రమనంది అలసిపోయినటువంటి వాడై ఆయన ఒక ఆశ్రమంలో మంచినీళ్ళు దొరుకుతాయేమో అని చెప్పి పోయినాట. అక్కడికి వెళ్ళేసరికి శమీక మహర్షి అక్కడ పాపం తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. శమీక మహర్షి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడిగితే మంచినీళ్ళు ఇస్తావా అని ఎవరిని అడగాలి? చిత్తంలో ఉన్నవాడిని అడగాలి. ఆయన మంచి తపస్థితిలో ఉన్నవాడిని వెళ్ళి మంచినీళ్ళు ఇస్తావా అడిగితే ఆయనకు అసలు వినరాలేదు. ఆయన ఇదికు జ్ఞానం పెట్టలేదు. ఆయన ధోరణిలో ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. అది విన్నటువంటి ఈయన ఏమి పట్టించుకోకపోయేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది. పరీక్షిత్ మహారాజుకు ఇదంతా కలి ప్రభావం అండి. కలి కనుక మన నెత్తి మీద కూర్చుంటే ఇలాంటి చెడ్డ పనులు మన చేత చేయిస్తాట. కాబట్టి అంత గొప్ప మహారాజు శ్రీరామచంద్రునిలాగా రాజ్యం పరిపాలించేవాడు పరీక్షిత్ మహారాజు కూడా ఒక క్షణంలో, ఒక బలహీన క్షణంలో తప్పు చేయవలసి వచ్చింది. ఆయన ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన చూసి రంతిదేవయ్య నిగ్రహీత కలేరేష భ్రువో ధర్మస్య కారణాత్ తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాన్ తతప్స్యత ఉపశ్రుత్య ముక్త సంగః పదం హరేః జిజ్ఞాసితాసి మా యాథాత్మ్యే మునిర్వ్యాససుతాదసౌ. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఆ శమీక మహర్షిని చూసి మంచినీళ్ళు ఇవ్వకపోయేసరికి కోపానికి వచ్చి, ఈ రాజ్యానికి అంతా కూడా నేనే రాజును, ఇక్కడ ఉన్న అడవులు కూడా నా అధీనంలోనే ఉంటాయి, నా మాట వినకుండా నా మాటను గౌరవించడా వీడు అని చెప్పేసి అక్కడ చచ్చి ఉన్న ఒక పామును తీసుకువచ్చేసి ఆ కలి ప్రభావం చేత చేయకూడని పనిచేశాడు. ఈ శమీక మహర్షి యొక్క తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి తలపైన ఈ పామును వేసి వెళ్ళిపోయినాడు. అది వేసేసరికి అది చూశాడు. శమీక మహర్షి కొడుకు శృంగి ఎక్కడనో పాపం ఆటలాడుకుంటున్నాడు పిల్లలతో పాటు. ఆయన ఆశ్రమంలోకి వచ్చేసరికి తండ్రి గారి తలపైన ఒక చచ్చిన పాము కనిపించింది. ఈ చచ్చిన పాము నా తలపైన ఎవడు వేశాడని చూసే వరకు ఋషులు కదండి, వాళ్ళంతా కూడా భవిష్యత్ ద్రష్టలు. ఆయన కళ్ళు మూసుకొని చూశాడు. ఇదంతా కూడా పరిహాసం చేసుకుంటూ నవ్వుకుంటూ పోతున్న రాజమన్యుడు, ఆ రాజాంధుడు దుర్మదాంధుడు వాడే వాడు మా నాన్నగారి తలపైన ఈ పావును వేశాడు, చచ్చిన పావును అని చెప్పి కోపానికి వచ్చి ఆ సుఖయోగి ద్వారా ఇతడు యథార్థ స్వరూపాన్ని అంతా కూడా తెలుసుకున్నటువంటి వాడై హిత్వేదం నృపగంగాయాం యాస్యత్యద్ధాకుతో భయం ఇతి రాజ్ఞోపాదిశ్య విప్రాజాతకో విదాహ లబ్ధ. అయితే బ్రాహ్మణులందరూ చెప్తూ ఉన్నారు, మీరు ఇంత చేసినా సరే ఆ పామును వేసిన కారణంగా 7 రోజుల లోపల నువ్వు వస్తావని చెప్పి శృంగి వాడికి ఒక శాపం పెట్టాడు. ఆ శాపం వలన ఈ పరీక్షిత్ మహారాజుకి ఇలాంటి శిక్ష పడిందయ్యా అని చెప్పి బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. స ఏషలోకే విఖ్యాత పరీక్షదితి యత్ ప్రభు, అతనే పరీక్షిత్ మహారాజు అని చెప్పి పెద్ద పేరు సంపాదించాడు. గర్భే దృష్టమనుధ్యాయన్ పరీక్షేత సురేష్వ్య నరేష్వ్య, పరీక్షిత్ అనే పేరు వచ్చింది. ప్రాయశ్చిత్తంగా ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని అలాగే భగవంతుని ఆరాధించడానికి సంకల్పించుకుంటూ అనేక రకాల యజ్ఞాలు యాగాలన్నీ కూడా చేస్తున్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక విదురుడు ఉపదేశించాడు, ఇంకా మీకు ఇక్కడ ఏం పని ఉన్నది, ఇక యుద్ధం అయిపోయింది, ఇక వెళ్ళిపోండి అని చెప్పగానే గాంధారి ధృతరాష్ట్రులంతా కూడా వనాల పాలై వెళ్ళిపోయినారు. ఇక అక్కడ పోయి మునివృత్తిని అవలంబించేసి యుద్ధం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి వానప్రస్థమే గతి. వానప్రస్థంలోకి వెళ్ళిపోయి అక్కడనే గాంధారి ధృతరాష్ట్రుల యొక్క నిధనం అవుతుంది. వాళ్ళు అక్కడనే దేహత్యాగం చేశారని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇక కృష్ణ పరమాత్మ మళ్ళీ ద్వారకు వెళ్ళడానికి తయారై పోతూ ఉంటాడు. ఇక సత్యం బ్రూయాత్
ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం. ఈ విదురుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకయ్యా ఇలా జరిగింది అంటే ఇదంతా కూడా ఉద్ధవ విదుర సంవాదంలో వస్తుంది. విదురుడు అంటూ ఉన్నాడు, అసలు ఈ విదురుడు ఎవరు అని చెప్పి మళ్ళీ పరీక్షిత్ మహారాజు అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ చెప్తున్నాడు, విదురుడు ఎవరంటావా, ఆయన మాండవ్య మహాముని ఒకసారి తపస్సు చేస్తూ ఉంటే ఒక దొంగను వెతకడానికి వచ్చినటువంటి రాజభటులు ఆ మాండవ్య మహర్షి రూపంలో ఉన్నటువంటి చోరుడు ఇలాగే ఉన్నాడు, వీడు దొంగ వేషం వేసి ఓ ఋషివీరం కూర్చున్నాడు, వీడే కావచ్చు అనుకోండి. ఆ మాండవ్య మహర్షిని కొరత వేస్తారు, తీసుకువచ్చేసి వీడే దొంగ దొంగ అని చెప్పి అరుచుకుంటూ ఆయన తీసుకువెళ్ళారు. రాజు దగ్గరికి తీసుకువెళ్తే రాజు వాడికి మరణశిక్ష విధించాడు. ఆ మరణశిక్షతో వాడు చచ్చిపోగానే వాడు యమలోకానికి వెళ్ళిపోయినాడు. యమధర్మరాజు వానికి చాలా దుర్భరమైనటువంటి శిక్ష వేశాడు. నాకు ఇలాంటి శిక్ష ఎందుకు వేశావయ్యా అని వీడు యమధర్మరాజును అడిగితే ఈ మాండవ్య మహర్షి అప్పుడు యముడు అంటాడు, నీవు చిన్నప్పుడు ఈ దువ్వెన పురుగులు ఉంటాయి కదా, వాటిని నువ్వు దర్భలతో గుచ్చి కష్టపెట్టావు. మనం కూడా చిన్నప్పుడు దువ్వెన పురుగులతో రాళ్ళు ఎత్తిచ్చేది లేకపోతే అగోగా దువ్వెన పురుగులను కష్టపెట్టావు కనుక నీకు ఈ శిక్ష వేశాను అని చెప్పి అన్నమాట. అంటే మాండవ్య మహర్షి చాలా కోపానికి వచ్చాడు. ఏమిరా నువ్వు ఎక్కడ యమధర్మరాజు, నేను యమధర్మరాజుకు ఒక పేరున్నది, అందరికీ సమాన న్యాయం చేసేటువంటి వాడు, సమవర్తి పరేతరాటని. సమవర్తి అంటే అందరికీ సమాన న్యాయం చేస్తాడు. ఒక చిన్న తూనీగా నేను దర్భతో పొడిచినందువల్ల నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా, నువ్వు కూడా శూద్రకన్యక కూడితో మా భూలోకంలో వెళ్ళిపోమని చెప్పి మాండవి మహర్షి ఆ యముడిని శపించాట. అలా యముడు శపిస్తే వచ్చినటువంటి వాడే విదురుడు, యముని అవతారమే విదురుడు అని చెప్పి చెబుతారు. ఆయన ఇక్కడ ఉంటాడని చెప్పి చెప్తారు. అహన్యాహని భూతాని. ఇక యదువుల నాశనం ఎలా జరిగింది, యదు ప్రభువుది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దాని గురించి చెబుతూ సూత ఉవాచ. అప్పుడు సూతుడు చెప్తున్నాడు, అమ్మ ఎవరైనా మంచి భజనలు పాటలు పాడితే మధ్యలో పాడవచ్చు, మీకు అవకాశం ఉంటుంది, ఒకటి పాడితే మాకు కూడా శ్రమ రెస్ట్ దొరుకుతుంది. అమ్మ అని పంచ అభ్యర్థిత సదా తస్మై స్థానాన్ని కల ఏదదో ద్యూతం పానం స్త్రీ సూనా యాత్రాధర్మశ్చతుర్విధ. ధనంతో దోషాలు కలుగుతాయండి, మనిషి గర్వం ఎలా వస్తుంది అని చెప్పి అడిగితే ఆయన అడిగిన దానికి ఈ సూత్ర వారు చెప్తున్నాడు శౌనకాది మహములతో చెప్పి పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ చెప్తూ ఉన్నాడు, కులం రూపం వయో విద్య ధనంచ మదయంత్యము. కులం గొప్పదైతే వీడికి మదం వస్తుందట మనిషికి. అలాగే ఆ కులం మంచిదై ఉండి రూపం కొంచెం అందంగా ఉంటే ఇంకా మదం ఎక్కువ అవుతుంది. అలాగే ఈ రెండు ఉండి కులం రూపం ఉండి ధనం కనుక వాడి దగ్గర కొంచెం ఉంటే ఇక వాడిని పట్టపగ్గాలు ఉండవు. అలాగే ఈ మూడు ఉన్నవాడికి విద్య కనుక ఉండి కొంచెం 4 డిగ్రీలు ఉంటే ఇక వాడిని పట్టపగ్గాలు ఉండవండి. కాబట్టి ఈ 4 కూడా ఏకమెప్పి అనర్థాయ, ఒకటి కంటే ఒకటి అనర్థాన్ని కలిగిస్తాయి. ఈ 4 ఎవరిలో ఉంటాయో వాడు మహాధూర్తుడు అవుతాడు అని చెప్పి చెప్తూ పునశ్చ యాచమానాయ జాతరూపం అదాత్ ప్రభు తతో అనృతంచ మదం కామం రజో వైరంచ పంచమం. ధనంతో చాలా దోషాలు వస్తాయి, ధనం ఎక్కువ అయితే ఇలాంటివన్నీ జరుగుతుంటాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక శృంగి శాపానికి ఎలా గురైనాడో ఒకసారి చెప్పండి అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నోత్తమ శ్లోక వార్తానాం ద్విషతాం తత్ కథ అమృతం. పరీక్షితుడు మరి సజీవుడైనాడని చెప్పావు కదా, ఆయన ఏదో శృంగి మహర్షి శాపం పెట్టాడన్నారు. ఎలా శాపం పెట్టాడు, ఆ శాపం పెట్టిన సంగతి రాజుకి ఇలా తెలిసింది. రాజుగారు వెళ్ళిపోయినాడు, ఈయన ఇక్కడ శాపం పెట్టిన సంగతి రాజుగారికి మరి తెలియాలి కదా, ఎవరు చెప్పారు ఇవన్నీ అడుగుతుంటే ఆయన మళ్ళీ కథ అంతా చెప్తూ ఉన్నాడు. అయ్యా ఏమీ లేదండి, యో వై నోత్తమ శ్లోక వార్తానాం ద్విషతాం తత్ కథామృతం స్యాత్ సంభ్రమో అంతకాలేపి స్మరతాం తత్ పదాంబుజం. ఆ స్వామి కళ్యాణ గుణాలను తలుచుకునేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా కష్టం జరగదు. కానీ చివరి క్షణంలో వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ పరీక్షిత్ మహారాజుకు కలిద్రోహం చేత ఇలాంటి చెడ్డ బుద్ధి పుట్టింది. తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రమిక మహర్షి తలపైన చచ్చిన పావును వేశాడు, దానికి శృంగి శాపం ఇచ్చాడు. ఈ శృంగి శాపం కలిగింది అని చెప్పి చెప్తూ ఉంటే ఎలా జరిగిందయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఆ ప్రభు యొక్క పాదార విధాలని ఎక్కువగా నిలుపుతూ ఉంటారు. తన యొక్క లోభత్వాన్ని వీడి భగవంతుని యందు 100% విశ్వాసాన్ని ఉంచాలి. 99% ఉంచుతాం మనం. మన ప్రయత్నం మనం కష్టపడదాం, లేకొద్దిగా భగవంతుడు ఏది ఇచ్చేది మనం కూడా కొద్దిగా కష్టపడితే అదే వస్తుంది అని అనుకుంటాం. కానీ పూర్తిగా సరెండర్ అయిపోయి నేను ఇక నీవే తప్ప నీ తప్పరం పెరగమి అని గజేంద్రుడు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తేనే భగవంతుడు వస్తాడట. నాను ద్వేష్టి కలిం సమ్రాట్ సారంగ ఇవసార భుక్ కుశలాన్యాషు సిద్ధ్యంతి నేతరాణి కృతాని తత్. కాబట్టి కలియుగంలో పుణ్యకార్యాన్ని సంకల్పించినంత మాత్రాన్ని పుణ్యకార్యాలు లభించవండి. అయితే పాపకార్యాలు సంకల్పించితే మాత్రం పాపకార్యాలు లభిస్తాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కమ్మరింటికి పోతే మషి అంటుకుంటుంది, కానీ అవసలింటికి పోతే మాత్రం బంగారం అంటుకోదు. కాబట్టి
దాని ఫలం కూడా అలాగే ఉంటుంది. 9వ సారగ్రాహి అయిన వాటికి తెలుస్తుంది. అదంతా కూడా ఆ భగవంతుని యొక్క లీలలను, స్వామి కళ్యాణ గుణాలను కూడా తెలుసుకోవాలంటే చిత్తం నాయందే నిలిపాలి. చిత్తం ఒక చోట పెట్టి నిలిపితే కాదు. ఒక ఆయన పాపం ముసలి ఆయన చచ్చిపెట్టాడు, ముసి దబ్బట్టాడు, బాగా లోభి. ఎన్నడూ మీరు మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, అమ్మ అందరికంటే పెద్ద దాత ఎవరు చెప్పండి? అందరికంటే పెద్ద దాత సరే బలి చక్రవర్తి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే అందరికంటే పెద్ద దాత లోభియాడు. ఎవరికి ఒక పైసా దానం చేయని వాడు అందరికంటే పెద్ద దాత. ఎందుకంటే అస్పృశన్నేవ విత్తాన్ని పరేభ్య ప్రయచ్చతి. మనం అందరం ఏం చేస్తాం? 10 పైసలు వస్తే 5 పైసలు తిని 5 పైసలు దానం చేస్తాం కావచ్చు. కానీ లోభి ఏం చేస్తాడు? 10 పైసలు దాచిపెట్టి వాడికి పోయి చచ్చిపోతాడు. కాబట్టి వాడంత పెద్ద దాత ఎవడున్నాడు? కాబట్టి దరిద్రేణ సమోదాత నభూతో నభవిష్యతి. దరిద్రుడితోటి ఈ లోభితోటి సమానమైనటువంటి దాత నభూతో నభవిష్యతి. ఎందుకంటే అస్పృశన్నేవ విత్తాన్ని, వాడు డబ్బుని ఎన్నడూ ముట్టుకోడు. రోజు బ్యాంకులో వేసుడే తప్ప తీసుకునేది వాడికి తెలియదు. విత్డ్రాయల్ ఫామ్, చెక్ బుక్ వాడికి ఏం తెలియదు. వాడికి కేవలం బ్యాంకులో వేసుకునే తెలుస్తుంది. అస్పృశన్నేవ విత్తాన్ని పరేభ్య ప్రయచ్చతి. వాడు వెళ్ళిపోయినాడు, ఎవరికి వచ్చి వెళ్ళిపోతాడు. ఎవరికంటే వాడు కొడుకులకు ఇస్తాడు, బిడ్డలకు ఇస్తాడు. వాడు ఈ జన్మలో కొడుకులు బిడ్డలు ఎప్పుడు ప్రతి జన్మలో వాళ్ళే ఉండాలని లేదు కదా. కాబట్టి వాడు ఎవరికో ఇచ్చి చచ్చిపోతాడు. అందరికంటే పెద్ద దాత ఎవరు అంటే లోభి. ఎవరికి దానం చేయనటువంటి వాడే పెద్ద దాత. వాడు అన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. మన వేరే సగం ఇచ్చిపోడు, వాడు మొత్తం ఇచ్చి చచ్చిపోతాడు. కనుక వాడే పెద్ద దాత అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ లోభి గురించి చెప్తూ ఉన్నాడు. ఓ లోభి పాపం ఉన్నాట ఈ భూమి మీద. వాడు ఎన్నడూ పిల్లికి బిచ్చం పెట్టినటువంటి వాడు లోభి ఉన్నాడు. వాడు ముసల్తనం వచ్చింది. ఇక వాడిని మంచం మీద వేశారు. మన మంత్రుల భాష అయితే భూమి మీద వాడిని చేపలు పడుకోబెట్టారు, కింద వేశారు. ఇక వాడు చనిపోయే స్థితికి వచ్చినప్పుడు వాడు ఓ రామాను కృష్ణాను అని కొడుకులు తలోదికు చెప్తుంటే రామ అంటలేడు, కృష్ణ అంటలేడు. వాడు ఎన్నిసార్లు చెప్పినా అని వాడి దృష్టి అక్కడ గడికి దూరంగా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ముసలాడు? ఏమన్నా రామకృష్ణ అను ఆయన. ఇక నోట్లో గంగ వేశారు, తులసి వేశారు, అన్ని అయిపోయినాయి, ప్రాయశ్చిత్తం అయిపోయింది, ముందడు బియ్యం ఇచ్చారు, గృహ ప్రవృత్తి అయిపోయింది. అన్ని అయిపోయిన తర్వాత కూడా వాడు ఇంకా ఎటో చూస్తున్నాడు తప్ప రామ అంటలేడు, కృష్ణ అంటలేడు. దేవుడు చూపిస్తున్నారు, ఏం చూపించినా అంటలేడు అనుకుంటూ చివరికి అన్ని చూపించిన తర్వాత రామాను కృష్ణాను అంటే వాడు ఏమంటాడు? లేచితి అంటున్నాడు. లేచితి ఏమిటిది? చనిపోయేవాడు లేచిది అంటున్నాడు. మళ్ళీ లేచి కూర్చుంటాడో, మంచిగా ఉంటాడేమో, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు, ఏమున్నది మంచివాడు ముసలాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటుంటే లేచితి ఏమిటిది నాయన అనగానే అడిగి చూపించాడు. ఏంది అక్కడ? లేగ చీపురు తింటున్నాడు అని. మొత్తం అనాస్త లేదు, లేగ చీపురు తింటున్నది. లేచితి అంటున్నాడు. ఆ చచ్చిపోయేటానికి లేక చీపురు తింటే నీకేమిందిరా అంటే, ఆ చీపురు రేపు లేకపోతే ఎలా ఉండుస్తారు పాపం, నాది. ఆ చీపురు మీద వాడి మనసు హృదయం అంతా కొట్టుకుంటుంది. గసటానికి మోక్షం రావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి లేగ చీపురు తింటున్నది అనేటువంటి దాని మీద దృష్టి ఉంటుంది. అంటే భగవంతుని పైన దృష్టి సంపూర్ణంగా పెట్టి మీరు వింటే అది భాగవంతం ఉంటుంది. కానీ అది సగం నేను వింటాను, సగం కాదు. నాకు ఇంట్లో ఏమైపోతున్నదో, ఇప్పుడు పోకపోతే ఏమవుతుంది? ఈ లేచిది లేగ చీపురు తింటున్నది. లేగ చీపురు తింటది, తినని ఓ చీపురు పోతే ఇంకా రెండు కొనిస్తారు. ఏముంది, పక్కనే దుకాణం ఉంటుంది. దాని గురించి గంత బాధపడాలా? అది కాదట. వాడి చిత్తం అంతా కూడా ఎప్పుడు ఏది రక్షిద్దామా, ఏది సాధిద్దామా, నా మనవడికో చాక్లెట్ కొనిద్దాం, నా మనవరాలకో బిస్కెట్ కొనిద్దాం, 10 పైసలు దొరుకుతాయి. వాడు 5 అంతరాల బిల్డింగ్ మీదకి ఎక్కి ఆట నీళ్లు కొట్టుకుంటూ కొడుకు కడుతున్నాడు. పెద్ద బంగ్లా కడుతున్నాడు, 5 అంతరాల బంగ్లా కడుతున్నాడు కొడుకు. ఇంకా అప్పటికి పూర్తి కాలేదు. నీళ్లు కొట్టడానికి మనిషిని పెడితే ఏమవుతుంది? ఎందుకు వద్ర కొడుక నేను కొడతా అని చెప్పి ముసలాడే నీళ్లు కొట్టుకుంటూ పైకి పెట్టి క్యూరింగ్ చేస్తున్నాడు. మీదికి ఎక్కి ఆ రింగ్ మెట్లు ఉంటాయి, గిలా తిరుక్కుంటే ఎక్కే మెట్లు ఉంటాయి. మొత్తం మీదికి 5వ ఫ్లోర్ పోయిన తర్వాత కింద చూస్తాం అనుకో 10 పైసల బిళ్ళగల పడ్డది, ఓ రూపాయి బిళ్ళగల పడ్డది. అబ్బా, ఈ రూపాయి బిళ్ళ కనుక తెచ్చించానంటే నా మనవడికో చాక్లెట్ కొని ఇస్తా. నీళ్ళు తర్వాత కొట్టా, సరిపోతే నీళ్లు కొట్టాడు. పైపు అక్కడ వారేసి కిందికి దిక్కుంటూ దెబ్బ మళ్ళీ 5 ఫ్లోర్లు కిందికి దిగి వచ్చి కష్టపడుకుంటూ రొప్పుకుంటూ రోజుకుంటూ దిగి వచ్చాడు. వచ్చి ఆ రూపాయి బిళ్ళ తీస్తే అది కూల్ డ్రింక్స్ తీసి అది మూత, అది రూపాయి కాదు, అర్థం కాదు. అంటే వాడి చిత్తం ఎక్కడ ఉండాలి? వాడు నీళ్లు కొట్టే దాని మీద ఉండాలి. అది విడిచిపెట్టి ఇది విడిచిపెట్టి భగవంతుని విడిచిపెట్టి లేగ చీపురు తింటున్నది అనే దాని మీద మన చిత్తం పోయి వాడు మొత్తానికి దుర్గతి పాలైనాడని చెప్తూ ఉంటారు. కాబట్టి అయ్యా, కథామృతాన్ని వినాలంటే ఆస్వాదించాలి, కళ్యాణ గుణాలను వినాలి, భగవంతుని యొక్క లీలా వినోదాలన్నింటినీ కూడా వినాలి. ఆయనలో ఆ సాలోక్య మోక్షం అప్పుడు కలుగుతుంది. కుశలాన్యాషు సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్. అప్పుడో కొద్దిగా వింటాం, మేము ఏదో మాకు తోచినప్పుడు వింటాం, తోచినప్పుడు వినాం, మా ఇంటి గురించి ఆలోచిస్తామంటే కాదంటున్నాడు. కర్మణ్యస్మిన్ అనుశ్వాసే. ఇక హే సూత, మీ సాంగత్యంలో అనేక విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు గురించి కూడా చెప్పారు, ఆయన యొక్క జీవిత విధానాన్ని అంతా కూడా చెబుతూ ఉన్నారు. బలి ఇంకా ఏమైనా మంచి విషయాలు చెప్పండి, మీ మహాపురుషుల యొక్క సంగతి మాకు చాలా గొప్పది అని చెప్తూ ఉంటే ఆ
శమీక మహర్షి యొక్క శాప వృత్తాంతాన్ని ఆమూలాగ్రంగా చెప్తూ ఉన్నాడు. ఆచక్ష ఆత్మ అవగమోత్రయావాన్ నభపతంత్యాత్మసమం పతత్రిణః. శమీక మహర్షి శృంగి యొక్క కథ చెప్తున్నాడు. ఏకదా ధనుర్జమ్య విచరన్ మృగయామనే మృగయానుగత శ్రాంత క్షుదిత సృదిశోభవత్. బాగా భృషం చాలా దప్పిక ఉన్నవాడైనటువంటి వాడై అక్కడికి వెళ్ళాడు. బ్రాహ్మణం ప్రత్యభూత్ బ్రహ్మన్ మత్సరో మన్యురేవచ. చాలా కోపానికి వచ్చాడు. ఈ బ్రాహ్మణుడు నేను నీళ్ళు అడిగితే ఇవ్వడా అని చెప్పి చూశాడు. మృషా సమాహితో సుస్యాత్ క్షత్రబంధుభిః తస్య పుత్రో అతి తేజస్వి విహరన్ బాలకో అర్భగైః. ఆయన పుత్రుడైనటువంటి ఆ శృంగి పిల్లలతో ఆడుకుంటూ వచ్చి చూశాడు. చూసేసరికి ఇక్కడ తండ్రిని ఎత్తివిదా పాంగ్ కనిపించింది. కృష్ణే గతే భగవతి శాస్త్రోత్పథగామినాం. ఈ కృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ రాజులైనటువంటి దుర్మదాంధులకి కళ్ళు మూసుకుపోయి ఏది పడితే చేస్తున్నారు. కృష్ణుడు ఉంటే ఇలాంటి పనులు జరగకపోయేటివి అని చెప్పి శృంగి బాగా ఆలోచించి ఆ పరీక్షిత్ మహారాజుకు శపించుతూ ఇంకా అంటున్నాడు. తద్భిన్న సేతు నద్యాహం శాస్మి పశ్యతమే బలం. నా బలం ఏమిటో చూపిస్తాను. మా నాయన మీద వచ్చి అచ్చిన పాము వేస్తాడా వీడోడు రాజు కళ్ళ గంతలు బాగా మూసుకుపోయినటువంటి వాడు. ఇత్యుక్వా రోష తామ్రాక్ష. కళ్ళు ఎర్రగైపోయినాయి. చాలా కోపానికి వచ్చాడు. వయస్యా ఋషి బాలక కాశిక్యాప ఉపస్పృశ్య. కాశికీ జలం ఆ నది యొక్క కౌశికీ నది యొక్క జలాన్ని చేతిలోకి తీసుకొని ఉపస్పృశ్య అంటే నీటిని ముట్టుకొని మనవాడు అంటుంటారు. దక్షిణం పేరెత్తంగానే మనవాళ్ళు ఉపస్పృశ్య అంటారు. నీటిని ముట్టుకోండి. దక్షిణం యమ దిక్కు కనుక అటు శ్మశానం ఉంటుంది కనుక దక్షిణ దిక్కు వైపు కూర్చోబెట్టి దానం ఇయ్యరు, బొట్టు పెట్టరు, ఏది చేయరు. ఏదైనా చేస్తే ఉత్తరం గిడిదిరుగుండి, తూర్పు గిడిదిరిగండి అని మన వాళ్ళు చెప్పడంలో ఉద్దేశం అదే. ఆ యమ దిక్కుకి ఏ దానం కూడా ఏ ఫలితం కూడా ఉండదు కనుక అది యముని దిక్కు కనుక దాన్ని తలుచుకుంటే ఉపస్పృశ్య నీటిని ముట్టుకొని ఒకసారి దండం పెట్టుకుంటారు. ఆ నీళ్లను ముట్టుకుంటారు కాబట్టి ఈయన కౌశిక్యాప ఉపస్పృశ్య ఆ కౌశికీ నది యొక్క నీటిని చేతిలోకి తీసుకొని వాగ్వ్రజం విససర్జ. అయ్యో వాగ్వ్రజాన్ని విడిచిపెట్టాడు. వాగ్వ్రజం అంటే అది ఇంద్రుడి చేతిలో ఉండేటువంటి ఆ 100 మూలికలు ఉన్నటువంటి అది మంచి దాన్ని ఏమస్త్రం అంటారు, ఇంద్రుడి వజ్రాయుధం. వాగ్వజ్రం అంటే మాట అనేటువంటి వజ్రాయుధాన్ని విడిచిపెట్టాడు. వాడికి ఏమంటున్నాడు, ఇతి లంఘిత మర్యాదం తక్షక సప్తమేహని. మర్యాదను విడిచిపెట్టి మా తండ్రిని ఎత్తివిధ పాంవేశావు గనక ఒరే దుర్మదాంధుడా తక్షక సప్తమే అహని. 7వ రోజు మధ్యాహ్నం తక్షకుడు అనేటువంటి వాడు నిన్ను దంశద్య స్మకులాంగారం చోదితో మే తదద్రుహం. నిన్ను అంగారంలాగా నిప్పు ఎలాగైతే కాల్చివేస్తుందో అలాగే నీ వంశాన్ని కాల్చివేస్తాడు, నిన్ను అతను కాటువేస్తాడని చెప్పి శపించేశాడు. ఈ విధంగా అతను శపించిన వెంటనే ఈ శమీక మహర్షి తన యొక్క తపస్సులోంచి బయటకు వచ్చి, అయ్యో ఏం చేశావురా, ఎంత పని చేశావు, ఎక్కడన్నా బ్రాహ్మణుడు క్షత్రువుని శపిస్తాడా ఇలాగా? రాజనేటువంటి వాడు నా విష్ణు పృథ్వీపతి. పృథ్వీపతి అంటే రాజంటే విష్ణువుతో సమానమైనటువంటి వాడు. అసంటి పృథ్వీ పనిని నువ్వు ఇలాగా 7 రోజుల్లో చచ్చిపోతావని చెప్పి శపిస్తే మరి భూమి మీద అరాచకం ఏర్పడుతుంది, రాజు లేకుండా అవుతుంది. చాలా తప్పు చేసేవరా కొడుక అని చెప్పి కొడుకుని దగ్గరికి పిలిచి అంటున్నాడు. సబ్రాహ్మణో నాత్మజమభ్యనందతు నిశమ్య శబ్దం అతదర్హం నరేంద్రం అహోబతామహో మహదద్యతే కృతం అల్పీయ సిద్రోహ కురుర్ధమో ధృత. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావురా కొడుక. ఆ వాడెవడో నా మీద వచ్చి చచ్చిన పావును వేశాడు కావచ్చు, బతికిన పావును అయితే వేయలేదు కదా, అన్నది గుట్టలేదు, చంపలేదు, దాన్ని నువ్వు వచ్చి తీసివేస్తే అయిపోయేది. వాడేదో చపల చిత్తంతో వేశాడని చెప్పేసి ఒక రాజుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా, 7 రోజుల్లో చచ్చిపోతాడని చెప్పి అంటావా? బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వాక్కును చాలా సంయమనంతో కాపాడుకోవాలి. నోరు ద్వారా విడిచి కనుక అన్నాడంటే అది బ్రహ్మవాక్కు అవుతుంది. అలాగా ఆ బ్రహ్మవాక్కుతోటి ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. ఎంత తప్పు చేశావురా అని. ఎందుకంటే ఆయన కూడా భవిష్యత్ ద్రష్ట, శమీక మహర్షికి ముందు జరగబోయేదంతా తెలుసు. కాబట్టి అలాగా నువ్వు ఎందుకు శపించావని చెప్పేసి వాడిని కొడుకునే మళ్ళీ కోపగిస్తూ, అపాపేషు స్వభృత్యేషు బాలేనాపక్వ బుద్ధిషు పాపం కృతం తద్భగవాన్ సర్వాత్మ క్షంతుమర్హతి. హే భగవన్ కృష్ణ పరమాత్మ, నా కొడుకును క్షమించు. ఎందుకంటే కొంతమంది పిల్లలు తెలియ కొన్ని పాపాలు చేస్తారు. అలాగే నా కొడుకు కూడా స్వభృత్యేషు, సేవకులు కొన్ని తప్పులు చేస్తారు, చిన్నపిల్లలు కొన్ని తప్పులు చేస్తారు, బాలకులు తప్పులు చేస్తారు. స్వబుద్ధితోటి తమ యొక్క బుద్ధి అపరిపక్వంతో సరిగ్గా వాళ్లకు మంచి ఏదో చెడేదో తెలియని రోజులలో చెడు పనులు చేస్తారు. కాబట్టి పాపం కృతం తద్భగవాన్ సర్వత్రా ఆత్మా క్షంతుమర్హతి. అయ్యా కృష్ణ పరమాత్మన్, నా కొడుకు చేసిన పాపాన్ని క్షమించవయ్యా అని చెప్పి కృష్ణ పరమాత్మకి తండ్రి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. తిరస్కృతాపి ప్రలబ్ధ క్షిప్తా క్షిప్తా హతాపి నాణ్యత ప్రతికుర్వంతి తద్భక్త ప్రభువోపి. ఓర్పు అవసరం రా, బ్రాహ్మణులకు శాంతం అవసరం. బ్రాహ్మణులు తొందరపడి చేతిలో అస్త్రం ఉంది కదా అని చెప్పి ఒక్కసారి అలాగా శపించకూడదు. నీవు శపించావు, ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి చాలా భయపడిపోతున్నాడు. ఇక ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుకు వచ్చి తెలిసింది. పరీక్షిత్ మహారాజు ప్రయోపవేశం చేశాడు. శమీకపుత్రుడు శృంగి ఈ విధంగా పరీక్షిత్ మహారాజుకు శాపం ఇచ్చాడని చెప్పి గౌరవముడు అనేటువంటి ఒక శిష్యుడు, ఈ శమీక మహర్షి శిష్యుడు ఇంకొకడు, వాడు మా మిత్రుడు
శృంగి మీకు ఇలా శాపం ఇచ్చాడండి అని రాజుగారి దగ్గరికి పోయి చేరవేశాడు. వాడి పేరు గౌరముఖుడు. ఆ గౌరముఖుడు వెళ్ళి, అయ్యా నువ్వు 7 రోజుల లోపల చనిపోతావు, ఎందుకంటే మరి చచ్చిపోయేవాడికి చెప్పాలి కదా, వాడికి పాపం ఏమన్నా తొందరపడి ఏదైనా ఉపాయాలు చేసుకుంటాడు, కొద్దిగా బతికేయడానికి అమెరికా నుంచి మంచి మంచి డాక్టర్లు పిలిపించేసి బతికే ప్రయత్నం చేస్తాడు, ఎయిర్ లిఫ్ట్ చేస్తారు, ఇంకేమన్నా చేస్తారు. కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేస్తాడని పాపం అనుకున్నటువంటి ఆ గౌరముఖుడు వెళ్ళి, అయ్యా మా మిత్రుడు మా గురువుగారి కొడుకైనటువంటి శృంగి మీకు ఇలా శాపం ఇచ్చాడు, 7వ రోజు మీరు చనిపోతారు, ఇది మాత్రం ఖాయం, ఎందుకంటే బ్రహ్మవాక్కు అది తప్పేది కాదు, ఋషివాక్యం నా మృషా భవతి, ఋషిగారి నోటి నుంచి వచ్చిన మాట అబద్ధం కాదు కనుక మీరు చనిపోతారని చెప్పి వాడు చెప్పంగానే పరీక్షిత్ మహారాజు అయ్యో అయిపోయింది, నా జన్మ ఇంతటితో 7 రోజుల్లో అయిపోతుందని చెప్పి వస్తుందని చెప్పి మనసులో అనుకొని సచింతయన్ ఇత్థం అథా శృణోద్యథా మునే స్తుతో నివృత్తిస్త తక్షకాఖ్య, తక్షకుడు వచ్చేసి నన్ను చంపుతాడనే మాట వినంగానే ఆ పరీక్షిత్ మహారాజు అనశన వ్రతాన్ని తీసుకున్నాడు. అనశన వ్రతం అంటే అన్నం తినకుండా ఉండడం, ఇక ఏమీ భుజించకుండా కేవలం ప్రాణాలు ఉగ్గబట్టుకొని సరస్వతి నదీ తీరంలో వెళ్ళి కూర్చొని, గంగా తీరంలో ఇసుక తిన్నెల పైన కూర్చొని, మన వాళ్ళు అంటూ అదేదో ఏకశిలా స్తంభం పెట్టుకొని, మన కోతన్న గారి భాగవతంలో చాలా ఉపకథలు వస్తూ ఉంటాయి, మంచి మసాలా మిలాయించేసి బాగా వినేటందుకు సొంపుగా తయారు చేశాడు ఆయన భాగవతాన్ని. వేదవ్యాస భాగవతంలో అలాంటివి ఉండవు, అంటే యథార్థంగా జరిగిన కథని ఈయన చెప్తే ఆయన దాన్ని కొంచెం ప్రజలకు రంజకంగా ఇంపుగా ఉండేటందుకు చెప్పి కొన్ని కథలు, గజేంద్ర మోక్షణం చూడండి మన తెలుగులో ఎంత ఫేమస్ అయిపోయింది. భాగవతంలో చాలా చిన్నగా వస్తుంది, గజేంద్రుడు వస్తాడు, ఆయన హాహాహు అనేటువంటి ఒక యక్షుడు శాపంతో అలా పుట్టాడని చెప్పి చెప్తాడు, చాలా చిన్నగా ఉంటుంది. ఈ విధంగానే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక ఏకశిలా స్తంభం లేదు, ఏకశిలా స్తంభం మీద నడి సముద్రంలో వెళ్ళి ఉండడం కాదు, ఇసుకలో వెళ్ళి గంగా తీరంలో ఆయన ఇసుక మీద ఆస్తరణం పరుచుకొని అనశన వ్రతాన్ని ఆచరిస్తూ ఏమీ తినకుండా కూర్చున్నాడు అని చెప్పి అనశన వ్రతం అంటారు. ఏమీ తినకుండా కూర్చున్నాడు, ఉపవాస వ్రతాన్ని అవలంబించాడు. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా ఋషులంతా వచ్చారు. మేధ, అతిథి, దేవరుడు, ఆర్షిభేషుడు, భారద్వాజుడు, గౌతముడు, పిపలాదుడు, మైత్రేయుడు, ఔరుడు, కవశుడు, కుంభయోని, ద్వైపాయనుడు, భగవాన్ నారదుడు, అన్యేత దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి వర్యాహ, అరుణాదయశ్చ, చాలా మంది అక్కడికి వచ్చి కూర్చొని, అయ్యో 7 రోజుల్లో మన రాజుగారు చనిపోతాడు, శ్రీరాముడిలాగా పరిపాలించాడు, ఎంతో చక్కని రాజ్యం చేశాడు, ఈయనకి ఇలా తావు రావడం ఏమిటంటూ అందరూ కూడా బాధపడుతూ అక్కడ వచ్చి కూర్చొని, ఇక రాజుగారు పిలిచాడు తన కొడుకైనటువంటి జనమేజయుడిని పిలిచి, ఒరే ఇక నేను 7వ రోజు చనిపోతా కనుక ఈ రాజభారాన్ని నీకు ఇస్తున్నాను తీసుకోమని చెప్పి రాజ్యలక్ష్మిని వాడిని చేతికి ఇచ్చేసి, ఇప్పటి నుంచి నువ్వే యువరాజు అని చెప్పి ఉత్తరాధికారిగా వాడిని చెప్పేసి, నమో ద్విజేభ్య మైత్ర్యస్తు, బ్రాహ్మణులందరికీ నా నమస్కారం, నేను ఇన్నాళ్ళు మీకు ఎన్ని దానాలు చేశానో ఏం చేశానో ఆ పుణ్యమంతా కనుక ఉంటే 7వ రోజు నాకు ఆ యొక్క బాధ తెలియకుండా నాకు తక్షక ఇది జరుగుగాక అని చెప్పి మనసులో సంకల్పించుకొని నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందా అని చెప్పి చింతతో కూర్చున్నాడు. బ్రాహ్మణులు ఉద్దేశించి 2 ప్రశ్నలు వేశాడు. అక్కడ ఉన్నటువంటి ఇంతమంది ఋషులందరూ వచ్చారు కదా, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు, అయ్యా చనిపోతానని చెప్పి తెలిసిన వాడు ఏం చెయ్యాలి? చనిపోతానని చావు డేట్ వచ్చేసింది, ఇంతకంటే ఎక్కువ బతకడు అని చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఇంకా ఏం చేయాలి? మానవుడు ఎప్పుడూ ఏం చేయాలి? చనిపోతాడని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఈ 2 ప్రశ్నలకు నాకు జవాబులు చెప్పండి అని చెప్పి బ్రాహ్మణులందరినీ కూడా ఆయన అడగడం. ఇక శుక మహర్షి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ అక్కడ కూర్చున్నప్పుడు ఇప్పుడు వచ్చాడండి శుక మహర్షి. అక్కడికి వచ్చాడు అంటే ఇంతకుముందు శుక పరీక్ష సంవాదం జరిగింది. ఈ భాగవతం ఎలా ఉంటుందంటే వెనుక కథను ముందరికి కథను వెనుక చెప్పుకుంటూ మళ్ళీ వెనుక ముందరికి తీసుకుపోతూ ఉంటాడు. ఇప్పుడు ఒక్క జనమేజయ వృత్తాంతమే 4వ స్కందంలో, 7వ స్కందంలో, 10వ స్కందంలో 3 సార్లు వస్తుంది. మీకు వినేటాళ్ళకు కూడా కొద్దిగా గోరు కొడుతుంది కనుక దయచేసి క్షమించండి, భాగవత కథ కాబట్టి దాన్ని మనం అలా వింటూ పోవాల్సిందే, దాన్ని ఏం చేయలేదు. శుక మహర్షి అక్కడికి చేరుకున్నాడు. మహాదివ్యమైనటువంటి తేజస్సుతో అక్కడికి వచ్చేసి, అయ్యా శిరసా ప్రణమిల్లి సేవలందరూ ఉనర్చారు. శుక మహర్షి అంటే వట్టివాడు కాదు, గోదోహన కాలం కూడా ఆయన ఎవరింట్లో కూడా ఉండడు. అంటే ఆవు పాలు విండేటందుకు ఎంత సమయం పడుతుందో గంత సమయం కూడా ఎవరింట్లో ఆయన కూర్చోడు. ఎక్కడైనా ఆయన ధర్మోపదేశం చేసుకుంటూ నడుస్తూనే ఉంటాడు. అలాంటి శుకయోగి, శుక బ్రహ్మ, శుకదేవుడు వస్తే అందరూ లేచి నిల్చొని ఆయనకు నమస్కరించేసి, మహాజ్ఞాని కనుక అతిథిగా వచ్చినటువంటి ఆ శుకయోగికి నమస్కరించాడు విష్ణురాతుడు. అంటే పరీక్షిత్ మహారాజు ఆయన విష్ణురాతుడు అంటారు. ఆయన నమస్కరించాడు. దివ్యమైన శోభతో ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తోంది. శుకబ్రహ్మ మహాప్రజ్ఞాశాలి కనుక ఆయన భాగవత శిరోమణి. పరీక్షిత్ ఆయనను సమీపించి శిరస్సుతో నమస్కరించి నత్వాగిరా సూనృతయాన్వపృచ్ఛత్, ఆయన అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు, అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబంధవ కృపయాతిథి రూపేణ భవద్భిః తీర్థకా కృతాః. అయ్యా శుకమహర్షి, నీవు మా యందు అనుగ్రహంతో ఇక్కడికి చేరుకున్నావు. ఈరోజు మా యొక్క పుణ్యం వల్ల వచ్చావు నువ్వు ఇక్కడికి. మీరు రావడం కృపయా అతిథి రూపేణ, మీరు ఒక అతిథి రూపంలో ఇక్కడికి వచ్చారు. భవద్భిః తీర్థకా కృతాః, మేమందరం కూడా మీ రాక వల్ల తీర్థులమైనాం. అందుకనే మన వాళ్ళు అంటారు తీర్థులు, కృతార్థులు, ఇవన్నీ మంచి పదాలు, భాగవతంలో తీసుకొని మన తినాలు పెట్టినటువంటి పదాలు. ఆయనకేమిదయ్యా, ఆయన తీర్థుడు
అంటే అన్నీ నెరవేర్చిన వాడు. బిడ్డల పెళ్లిళ్ళు చేశాడు, కొడుకుల చదువులు అయిపోయినాయి, ఉద్యోగాల్లో వెళ్ళిపోయినారు, అందరూ కూడా ఉన్నవాళ్ళని తీర్థులు అంటారు. కాబట్టి కృతకృత్యులు, చేయాలనుకునేవన్నీ చేసిన వాళ్ళు. ఏమేం చేయాలనుకున్నాడో అవన్నీ చేసినవాడు. ఇల్లు కట్టాలి, హైదరాబాద్లో ఇల్లు కట్టాడు, బండి కొన్నాడు, కారు కొన్నాడు, అయిపోయింది, అంత పిల్లవాళ్ళని సెటిల్ చేసిన వాడిని తీర్థులు, కృతకృత్యులు, ఆప్తకాములు అంటారు. ఆప్తకాములు అంటే కోరినవన్నీ సాధించుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళను గొప్పవాళ్ళను తీర్థులు అంటారు. తీర్థభూతాహి సాధవ. కాబట్టి అయ్యా మీరు రావడం వల్ల మేమంతా కృతార్థులమైనాం, తీర్థులమైనాం. సాన్నిధ్యే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి. గొప్పవాళ్ళని చూస్తే మహాపాతకాలన్నీ కూడా నశించిపోతాయి. మీలాంటి గొప్పవాళ్ళు ఇక్కడికి వచ్చారు. సద్యో నశ్యంతి వైపుంసాం విష్ణురివ సురేతరాహ. కాబట్టి విష్ణుమూర్తిలాగా మీరు ఇక్కడ మాకు కనిపిస్తూ ఉన్నారు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు ఏమైనా మాకు చెప్పండి అంటూ అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్య హయ్యకార్యం మ్రియమాణస్య సర్వదా. పరీక్షకు అడుగుతున్నాడు, అయ్యా శుకబ్రహ్మన్, చనిపోయేవాడు ఏం చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. దీంతో ఓహో ఏవం ఆభాషిత పృష్ట సరాజ్ఞా శ్లక్షణయాగిరా. శ్లక్షణ కోమలం, కోమలమైనటువంటి వాడితో, మధురమైనటువంటి వాడితో అడుగుతున్నాడు. అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు మన వాడి చాలా కోమలంగా ఉండాలి. మాధుర్యం, అక్షర వ్యక్తి, పదచ్ఛేద, సుస్వర, ధైర్యం, లయ సమర్థం. ఈ 6 కూడా పాఠక గుణాలు అంటారు. గొప్ప మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఈ 6 గుణాలను కూడా అవలంబించాలి. కాబట్టి పరీక్షిత్ మహారాజు తనకు అవసరం ఉన్నది కాబట్టి ప్రార్థించి కాళ్ళ మీద పడి ఆయనను మోకరిల్లి ఆయన ముందర అడుగుతూ ఉన్నాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. రాజేంద్ర, ఏమని చెప్పమంటావు? ఎవరైతే తన కోసం వండుకొని తింటారో ఏ పచంతి ఆత్మకారణాత్ వాళ్ళు తే భుంజంతే తే త్వఘం పాపం. ఎవరైతే తన కోసం వండుకొని తింటారో భగవంతునికి అర్చించకుండా వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నట్టే లెక్కనయ్యా. కాబట్టి ఎంతటి పాపాత్ములు ఈ లోకంలో ఉన్నారు. ఏ పచంతి ఆత్మకారణాత్ అల్పస్య కార్య భావస్య విఘ్నా. ఏ మంచి పని చేద్దామన్నా విఘ్నాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లోకంలో జరుగుతున్నాయే కదా. ఇక నా భార్య, నా పుత్రులు, నా ఇల్లు, నా స్థలం, నా పట్టు అని చెప్పి ఎవరైతే స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా భగవంతుడు ముక్తిని ప్రసాదించడు. ముక్తి ప్రసాదించాలంటే 7 రోజుల్లో నీకు చాలా వట్టి విషయం అనుకున్నావా? మోక్షం ప్రసాదించేటువంటిది ఒకటే గ్రంథం ఉన్నది, అది భాగవతం అని చెప్పి చెప్తూ నిద్రయా క్రియతే నక్తం. మనుషులకు పుట్టినటువంటి 100 ఏళ్ల జీవితం ఇస్తే అందులో సగం జీవితం నిద్రలో గడిచిపోతూ ఉంటుంది. నిద్రయా క్రియతే నక్తం వ్యావయేన చ వాయవ. ఇక వయస్సంతా కూడా స్త్రీ ప్రసంగంతో గడిచిపోతుంది. యవ్వనంలో స్త్రీలు, సంసారం, పిల్లలు, భార్య పిల్లలు, వాళ్ళని కనడం దీంట్లో గడిచిపోతుంది. దివాచార్థే హయా రాజన్. ఇక పగటిపూట మాత్రం సగం ఉంటుంది, రాత్రిపూట సగం ఉంటుంది. ఇక కుటుంబ భరణైనవా, ఈ కుటుంబాన్ని పోషించడంలో ఇంకా కొత్త పోతుంటుంది. కాబట్టి ఈ మనుషులందరూ కూడా ఏదో చేద్దాం, భగవంతుని స్మరిద్దాం, భాగవతం విందాం, రామాయణం చెప్పిద్దాం, భారతం చెప్పిద్దాం, ఎన్నో మనసులో కోరికలు అయితే ఉంటాయి. కానీ ఏది చేయకుండానే వాళ్ళందరూ కూడా చచ్చిపోవడానికి కారణం ఏమిటి అంటే ఇగో ఇదేనయ్యా. జీవుడు ఈ లంపటాలతో తగిలించుకొని ఏదో చేద్దాం అనుకుంటాడు తప్ప ఏమీ చేయలేకపోతూ ఉంటాడు, మృత్యుపాలవుతారు. కాబట్టి అతను జాగరూకుడు కాడు. శుకుడు చెప్తూ ఉన్నాడు ఇంకా, అయ్యా మధ్యాజీ మాం నమస్కురు అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాడు. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి. భగవంతుడైన ఈశ్వరుని యందు మనస్సును నిలిపి నీవు ఈ 7 రోజులు కూడా భగవన్నామస్మరణ చేయి. కలవు కేశవ కీర్తనం. ఆ కేశవ కీర్తన చేశావంటే నీకు మోక్ష ప్రాప్తి కలగవచ్చు అని చెప్పి ఆయనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా జితాసినో జితాశ్వాసో జిత సంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనసంధారయే ధియా. మానసికంగా జితాసన, ఒక మంచి ఆసనం వేసుకొని కూర్చో. జిత శ్వాస, శ్వాసపైన నియంత్రణాన్ని తీసుకురా. జిత సంగ, నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా నీకెవరు మంచివారో వాళ్ళనే దగ్గర కూర్చోబెట్టుకో. జితేంద్రియ, నీ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలన్నింటి కూడా జయించమంటున్నాడు. పతంతి పార్శ్వి ప్రపదే రసాతలం మహాతలం విశ్వ గుల్ఫౌ తలాతలంపై పురుషస్య జంఘే. భగవంతుడి యొక్క రూపాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క పిక్కలేమిటి, ఆయన యొక్క హృదయం ఏమిటి, ఆయన యొక్క శిరస్సు ఏమిటి, ఇలాగా అన్ని పురాణాలే ఆయననయ్యా అని చెప్పి మనకు పురుష సూక్తంలో చెప్పినటువంటి పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేన తిరోహతి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శ్రోత్రో అజాయత. ఇలాగా మనశ్చ దీక్ష శ్రోత్రాన్ని, చెవుల నుంచి ఏం పుట్టినాయి, హృదయాన్ని నుంచి ఏం పుట్టినాయి, అవన్నీ కూడా భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని చెబుతూ ఉన్నాడు. ఇంకా భగవంతుని స్థూల సూక్ష్మ ధారణ క్రమముక్తి, సద్యోముక్తి అనే వాటి గురించి చెప్తున్నాడు. సద్యోముక్తి జరగాలంటే భాగవతమే కారణం అని చెప్పి చెప్తున్నాడు. ఇక
నానావిధావీజ్య గణో ప్రపన్నో ద్రవ్యాత్మక కర్మవిత అనయోగ. అదే బ్రాహ్మణోస్య ముఖభాసీత్ బాహురాజన్యకృత అనేటువంటి మంత్రాన్ని ఇక్కడ పురాణోక్తంగా చెప్తూ ఉన్నాడు. ఇక శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః యన్నామవిర్ధారయతి ధీ అపార్థైః. కాబట్టి మనిషికి ఉన్నటువంటి జీవితం మొత్తం కూడా నిద్రలో రాత్రి కాలంలో గడిచిపోతూ ఉంటుంది. సంసార సుఖాల్లో పడిపోయి చరమ దిశ వరకు కూడా ఏమో చేద్దాం అనుకుని ఏమీ చేయలేకుండా పోతాడు. కనుక కనీసం చివరి దిశలోనైనా భగవంతుని ధ్యానిస్తే వాడికి ఈ అపవర్గం కలుగుతుంది, మోక్షం కలగవచ్చు. సిద్ధే అన్యతార్థేన యతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః. అందుకని విద్వాంసుని ప్రపంచంలో ఏం చేయాలి? సరి అయినటువంటి వస్తువులను గుర్తించాలి, సరి అయిన వ్యక్తులను గుర్తించాలి, అవసరమైనంత వరకే ఆలోచించాలి, అనాలోచితంగా చేయకూడదు. మనం పొద్దున కూడా అనుకున్నాం, కొంతమంది ఆలోచించాల్సిన విషయాలు ఆలోచించకుండా అనాలోచితమైన విషయాలని ఆలోచిస్తారు. ఒక ఆయన పాపం ఏదో పూలు కట్టకు చెంబు పట్టుకొని పోయినాడు, పూల ముద్ద పట్టుకొని పోయినాడు. పోయి అక్కడ కూర్చునే వరకు అక్కడి నుంచి ఏదో రైలు పోతున్నది, పెద్ద రైలు పోతున్నది. అక్కడ రైలు పట్టాల నుంచి పోతుంటే చూశాడట. వానికి ఒక మానసిక రోగి, వానికి ఏది ఆలోచించాలో అది ఆలోచించడు. ఏదైనా ఒక విషయాన్ని చూడగానే వాడి మనసులో అన్ని కూడా ఆలోచనలు బయలుదేరుతాయి. అబ్బా ఇప్పుడు ఎలా మార్కెట్కి పోయినట్టు కూరగాయలు సార్, గిన్ని టమాటాలు, ఇవన్నీ ఎవరు పండాలి, ఎవరు తినాలి, ఇక్కడ పోయి ఇవన్నీ ఎందుకు తెచ్చారు ఇక్కడికి, వీడికి ఎందుకు అవన్నీ, వీడు పోయిన పని ఏమిటి, వీడేదో పని చేసుకొని రాకుండా వాడు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆ రైలు పోతున్నది, దాని నిండా పత్తి బేళ్లు పోతున్నాయి, పెద్ద పత్తి బేల్స్ పోతుంది. అవన్నీ చూశాడు మాల్గాడి. చూసి అబ్బా ఎంత పత్తి పోతున్నది అని చెప్పి మళ్ళీ వేడి అయిపోయినాడు. వాడు మానసిక రోగి, ఏదైనా చూస్తే వేడి అవుతాడు. ఎంత పత్తి పోతున్నది, దీన్ని అంతా ఎంత పత్తి, దీన్ని ఎంత దారం తీయాలి, ఎంతమంది సాలాళ్ళు దీన్ని వడకాలి, ఎంతమంది మేరాళ్ళు బట్టలు నేయాలి, వాటిని సాలాళ్ళు నేసిన దానికి మేరాళ్ళు కుట్టాలి, కుట్టిన దాన్ని ఎంతమంది వేసుకోవాలి, వాటిని ఎంతమంది సాకాళ్ళు ఉతకాలి, నీకెందుకురా, నీకేం పని? ఆ రైల్లో పోయే పత్తిని గురించి ఇంతగానో ఆలోచించడం అవసరమా? నువ్వు ఆలోచించాల్సింది నీ విషయం. వాడు పోయిన పని ఒకటి, ఇది ఆలోచించుకుంటూ కూర్చున్నాడు, వెంట అయిపోయినాడు. ఇంటికి వచ్చే వరకు వాళ్ళ అన్నగాడు తమ్ముడు చూశారు, ఏమైందిరా వీడికి అనగానే, ఇలా అక్కడ పెద్ద రైలు పోతున్నది, ఏం చెప్పుకుంటారు, ఎంత పత్తి పోతున్నది, ఆ పత్తినంతా ఎవడు దారం తీయాలి, ఎవడు వడకాలి, ఎవడు దాని బట్టలు నేయాలి, ఎవడు దాన్ని కుట్టాలి, ఎవడు దాన్ని చింపాలి, ఎవడు కుట్టాలి, ఎవడు ఉతకాలి, నీకెందుకు అవన్నీ అని చెప్తే వింటలేడు. వాడు బోర్న ఏడుస్తున్నాడు. సరే, వాడి గురించి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు డాక్టర్ పోయి చెప్పారట, అయ్యా మళ్ళీ మీ మానసిక రోగి మళ్ళీ పిచ్చివాడు మళ్ళీ మొదలైంది, వాడు మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు, వాడికి ఏమైంది అంటే, ఏమైందంటే ఇది చూశాడని చెప్పారు. సరే అయితే మీరు వెళ్ళిపోండి, నేను మీ వెనక వస్తున్నాను. డాక్టర్ బాబు వెనక నుంచి వచ్చాడు. వచ్చి కూర్చొని వాడి ముందర కూర్చొని వీడు ఏడ్చుడు